రైట్ అండి. ఏ సిలబస్‌లోనైనా ఉండేటువంటి ఆధునిక కవిత్వ ఉద్యమాలు అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సిలబస్‌లోనైనా గానీ, జేఎల్ సిలబస్‌లోనైనా గానీ, పీజీడీ సిలబస్‌లో గానియండి, టీజీడీ సిలబస్‌లో గానియండి, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అయినా, ఏపీ అయినా, తెలంగాణ అయినా, ఏ సిలబస్‌లైనా మనకు ఆధునిక కవిత్వ ఉద్యమాలు అనేటువంటి ఒక చిన్న టాపికు ఉంటుంది. దానిలో భాగంగా మనం ఈరోజు ఇక్కడ క్లాస్‌లో ఈరోజు శ్రీవాద కవిత్వోద్యమం గురించి తెలుసుకుంటాం. శ్రీవాద కవిత్వోద్యమం. ఈ శ్రీవాద కవిత్వోద్యమం అనేటువంటిది చాలా ఇంపార్టెంటు. చాలా సార్లు గూడా రావడము జరిగింది. ఓకే. మరి తెలుగు సాహిత్యంలో జాతీయోద్యమము, భావ కవిత్వము, విప్లవ కవిత్వం తర్వాత అత్యంత ప్రభావం చూపినటువంటి కవిత్వము శ్రీవాద కవిత్వం. అసలు శ్రీవాదము అనంటే ఏమిటి? శ్రీవాదము అనేటువంటి ఏమిటి అనంటే స్త్రీల జీవితాలలోని స్త్రీల జీవితాలలోని సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాలను పురోగామి దిశగా మలుపు తిప్పగల మలుపు తిప్పగల దృక్పథమే స్త్రీవాదం అని అన్నది ఎవరు అనంటే పద్మలత. స్త్రీల జీవితాలలోని సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాలను, సాంఘికం అనంటే ఏంటంటే సమాజం, ఆర్థికం అనంటే డబ్బు, ఈ మూడు అంశాలను పురోగామి దిశగా, డెవలప్మెంట్ దిశగా మలుపు తిప్పేటువంటి దృక్పథమే శ్రీవాదం అని అన్నది ఎవరు అనంటే పద్మలత. అంటే స్త్రీలలో ఆత్మ చైతన్యానికి, స్త్రీలలో ఆత్మాభిమానానికై రూపొందించబడినటువంటి ఆలోచన ధోరణే శ్రీవాదం. అంటే స్త్రీలలో ఆత్మ చైతన్యం తీసుకురావడానికి, స్త్రీల ఆత్మాభిమానానికై రూపొందించినటువంటి ఆలోచన ధోరణే ఏమవుతుందనంటే స్త్రీవాదము. ఓకేనా? అసలు ఈ స్త్రీవాదం యొక్క లక్ష్యాలు ఏమిటి అని చూసినట్లయితే, స్త్రీవాదం యొక్క లక్ష్యాలు, ఈ స్త్రీవాదం యొక్క లక్ష్యాల విషయానికి వచ్చినట్లయితే, ఒకటి, పురుషాధిక్యత నశించాలి. ప్రతి విషయం మీద పురుషుల యొక్క ఆధిక్యత ఎక్కువైపోయింది కాబట్టి పురుషుల యొక్క ఆధిక్యత నశించాలనేటువంటి మొట్టమొదటి లక్ష్యము. ఇంకొక చిన్న విషయం ఇంకొక లక్ష్యం ఏంటంటే అన్ని రంగాలలో స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించాలి. అన్ని రంగాలలో స్త్రీలకు సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి. అంటే రాజకీయ రంగమైనా కానివ్వండి, సాంఘిక రంగమైనా కానివ్వండి, ఆర్థిక రంగమైన ఏ విషయంలోనైనా కానీ స్త్రీలకు సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి. వెట్టి చాకిరి ఎదుర్కొంటున్నారు. వెట్టి చాకిరి. బయట పురుషుడు 7 గంటలు 8 గంటలు డ్యూటీ చేసి వచ్చి ఎగిరెగిరి పడుతుంటాడు. ఇంట్లో 24 గంటలు నేను
24 గంటలు తిరుగుతూ కష్టం చేస్తూ ఇంట్లో అన్నిటినీ సర్దుబాటు చేస్తా ఉన్నాను, అన్ని పనులు చేస్తా ఉన్నాను. మరి ఇది వెట్టి చాకిరి కిందకి కౌంట్ అవుతుంది. కాబట్టి ఈ వెట్టి చాకిరి అనేటువంటి దాన్ని తగ్గించాలి. అదేవిధంగా స్త్రీలపై జరుగుతున్నటువంటి హింస, అదేవిధంగా కుటుంబ హింస, కుటుంబంలో జరుగుతున్నటువంటి హింస, లైంగికత్వం పేరు మీద అత్యాచారాలు, సంతానోత్పత్తి సంతానోత్పత్తి మీద ఆంక్షలు ఆంక్షలు ఆడపిల్ల కావాలి, మగపిల్ల కావాలి అనేటువంటి స్త్రీలతో సంబంధం లేకుండా, స్త్రీల యొక్క కోరికలతో సంబంధం లేకుండా అనేకమైనటువంటి భ్రూణ హత్యలు కూడా చేయిస్తా ఉన్నారు, అబార్షన్ చేయిస్తా ఉన్నారు. ఇవన్నీ స్త్రీల యొక్క సమస్యలు. వంటివి స్త్రీల సమస్యలు, స్త్రీల సమస్యలు. వీటిని తగ్గించాలి. ఇది లక్ష్యం. చాలా మంది ఇక్కడ అప్లికేషన్ నింపేటప్పుడు సందర్భంలో అప్లికేషను నింపినటువంటి సందర్భంలో కొన్ని అప్లికేషన్లలోనేమో సెక్స్ అని ఉంటుంది, సెక్స్ మేల్ ఫిమేల్. కొన్ని అప్లికేషన్లోనేమో జెండర్ అని ఉంటుంది. అసలు ఈ సెక్స్కు జెండర్కు ఉన్నటువంటి తేడాను తెలపాలి. సెక్స్కు జెండర్కు ఉన్న తేడాను తెలపాలి. పురుషాధిక్యత నశించాలి. అన్ని రంగాలలో స్త్రీలకు సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి. వెట్టి చాకరి, స్త్రీ హింస, కుటుంబ హింస, లైంగికత్వం, సంతానోత్పత్తి వంటివి స్త్రీల యొక్క సమస్యలు. వీటన్నిటిని తగ్గించాలి. సెక్స్కు జెండర్కు ఉన్నటువంటి తేడాను తెలపాలి. ఇంకా చూసినట్లయితే స్త్రీవాదానికి సంబంధించినటువంటి రచనలు స్త్రీలే చేయాలి. స్త్రీవాద రచనలు స్త్రీలే చేయాలి. రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా స్త్రీలలో ఆత్మ చైతన్యం కలిగించాలి. ఆత్మ చైతన్యం కలిగించాలి. స్త్రీలలో ఆత్మ చైతన్యము కలిగించాలి. ఓకే ఓకే స్త్రీవాద కవితలు రాస్తా ఉంటారు, స్త్రీవాద కవిత్వం రాస్తారు. అంటే దేని మీద కవిత్వం రాయాలి అని అంటే స్త్రీవాద కవిత్వము వస్తువులు హెడ్డింగ్ పెట్టండి. స్త్రీవాద కవిత్వము వస్తువులు. ఒకటి లైంగిక వివక్ష, ఆడ మొగ అనేటువంటి వివక్ష. ఆడవాళ్ళను ఒక తీరుగా చూడడము, మగవాళ్ళకు ఒక తీరుగా చూడడం, ఒకే రకమైనటువంటి పని చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆడవాళ్ళకి తక్కువ కూలి, మగవాళ్లకు ఎక్కువ కూలి. ఇది లైంగిక వివక్షను ఆధారంగా చేసుకొని కవిత్వం రాయాలి. ఇదొకటి. నెక్స్ట్ కుటుంబ హింస ఆర్ గృహహింస. కుటుంబ హింస ఆర్ గృహహింస అని అంటే ఏంటంటే కుటుంబంలో హింస అనేటువంటిది పెరిగిపోతా ఉన్నది.
ఆడవాళ్ళ మీద హింస అదే అంటే అనేక రకాలైనటువంటి వాటితోటి అంటే వెట్టి చాకిరి పేరుతోటి, లైంగికత్వం పేరుతోటి, సంతానోత్పత్తి పేరుతోటి, వరకట్నం, అదనపు కట్నము, వరకట్నము, సంతానము కావట్లేదని, సంతానం కావట్లేదని. ఈ వెనకడికి దేవరకొండ అనేటువంటి ప్రాంతంలో, నల్లగొండ జిల్లా దేవరకొండ అనేటువంటి ప్రాంతంలో మగ సంతానం కోసము లంబాడీ స్త్రీలు దేవరకొండ దగ్గర చందంపేట అనేటువంటి దగ్గరలో ఉన్నటువంటి తండాలలో లంబాడి స్త్రీలు మగ సంతానం కోసము 6-7 అమ్మాయిలను కూడా ప్రసవించినటువంటి సందర్భాలు ఉన్నాయి. భ్రూణ హత్యలు జరిగినాయి. అమ్మాయిలు పుడితే ఈ చెత్త కుప్పల పక్కన మురికి కాలువలలో వేసేటువంటి వాళ్ళు. అందుకని ఒక పాట ఉన్నది, ఏందనంటే కడుపులోనే ఆడబిడ్డంటూ అమ్మ కరగదీస్తున్నారా. చూడండి, ఎదిగేటి నన్ను చూసి అమ్మ ఏడుస్తున్నారా. కడుపులోనే ఆడబిడ్డంటూ అమ్మ కరగదీస్తున్నారా. ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. మధుప్రియ రాసింది ఈ పాట. చూడండి, ఎదిగేటి నన్ను చూసి ఈ అమ్మ ఏడుస్తున్నావా. కడుపులోనే ఆడబిడ్డంటూ అమ్మ కరగదీస్తున్నారా. ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది. ఇది ఆడపిల్లల మీద. చూడండి, పలక బలపము బట్టి ఈ అమ్మ బడికి పోతుంటే చదువెందుకంటున్నారా అమ్మ, సంధ్యెందుకంటున్నారా. చదువుల తల్లి సరస్వతీదేవి ఆడాలే కాదమ్మా, నాకేమో చదువెందుకంటున్నారా. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని, అష్టమున పుట్టేనని అమ్మ దశదని అంటున్నారా. ఈ పాడు లోకములో అమ్మ పాడు అని తిడుతున్నారా. అష్టమున పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడు అని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. చూడండి, ఇదంతా లైంగిక వివక్ష, కుటుంబ హింస, గృహహింస. నెక్స్ట్ ఈ కుటుంబ హింస కాకుండా స్త్రీ హింస. అందంగా ఉన్నటువంటి అమ్మాయి కనపడితే వాళ్ళ మీద అత్యాచారాలు, యాసిడ్ దాడులు, ఇట్లా అనేకమైనటువంటి దాడులు, ఇది అనేకమైనటువంటి హింసలు ఈ సమాజంలో మనమైతే చూస్తూ ఉన్నాం. దీని మీద కవిత్వం రాయాలి. నెక్స్ట్ తిరుగుబాటు ధోరణి. తిరుగుబాటు చేయాలి. తర్వాత ప్రపంచీకరణ. ఇవన్నీ ఈ నెక్స్ట్ మాతృత్వంపై స్వేచ్ఛ. తల్లికి స్వేచ్ఛని ఇవ్వాలి మాతృత్వంపై.
ప్రపంచీకరణ అని అంటే గ్లోబలైజేషన్. ఈ గ్లోబలైజేషన్ మీద కవిత్వం రాయాలి. తిరుగుబాటు ధోరణి కనబరుస్తూ కవిత్వం రాయాలి. మాతృత్వంపై స్వేచ్ఛ ఉండాలి. ప్రతి తల్లికి తన బిడ్డ మీద స్వేచ్ఛ ఉండాలి. అది మాతృత్వంపై స్వేచ్ఛ. ఈ 6 వస్తువులను తీసుకొని శ్రీవాద కవిత్వాన్ని రాయాలి. ఓకే. నెక్స్ట్ శ్రీవాద సిద్ధాంతాలు. శ్రీవాద సిద్ధాంతాలు ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. గ్యారంటీ ఈ శ్రీవాద సిద్ధాంతాల మీద ప్రశ్న అనేటువంటిది రావడానికి అయితే అవకాశం ఉన్నది. ఈ శ్రీవాద సిద్ధాంతాల గురించి చూసినట్లయితే అసలు శ్రీవాదము అనేటువంటి పదానికి ఆంగ్లంలో అర్థం ఏందనంటే ఫెమినిజం. శ్రీవాదం అనేటువంటి పదానికి ఆంగ్లంలో అర్థం ఏందనంటే ఫెమినిజం. ఈ ఫెమినిజం అదే ఫెమినిస్ట్. ఈ ఫెమినిస్ట్ అనేటువంటి పదానికి ఫెమినిస్టు అనే పదానికి ఫెమినిస్టు అనే పదానికి అర్థాల విషయానికి వచ్చినట్లయితే స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ విముక్తి, స్త్రీ విమోచన, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ విముక్తి, స్త్రీ విమోచన అని అర్థం. ఓకే. ఈ శ్రీవాద సిద్ధాంతాలను చెప్పిన సంస్థ ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్. ఈ సిద్ధాంతాలను చెప్పిన సంస్థ ఫెమినిస్టు స్టడీ సర్కిల్. శ్రీవాదము అనేటువంటి పదానికి ఆంగ్లంలో ఫెమినిజం అనే అర్థం. ఫెమినిస్టు అనేటువంటి పదానికి అర్థాలు స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ విముక్తి, స్త్రీ విమోచన. ఈ సిద్ధాంతాలను చెప్పినటువంటి సంస్థ ఏంటంటే ఫెమినిస్టు స్టడీ సర్కిల్. అసలు ఏంటివి ఈ సిద్ధాంతాలు? అసలు ఏం చెప్పింది ఈ సిద్ధాంతాలను చూసినట్లయితే, ఒకటి లిబరల్ వాదం. రెండు రాడికల్ స్త్రీవాదం. మూడు మార్క్సిస్టు స్త్రీవాదం. 4 సోషలిస్టు స్త్రీవాదం. రైట్. లిబరల్ స్త్రీవాదము, రాడికల్ స్త్రీవాదము, మార్క్సిస్టు స్త్రీవాదము, సోషలిస్టు స్త్రీవాదం. ఇందులో ఈ 4 వాదాలను చెప్పినటువంటి సంస్థ ఏంటంటే ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. గ్యారంటీ ఇంపార్టెంట్ అమ్మ ఇవన్నీ 4. మొదటిది లిబరల్ స్త్రీవాదం. రైట్. లిబరల్ అని అంటే అర్థమైంది. మా సార్ లిబరల్గా ఉంటాడు, మా హెడ్ మాస్టర్ లిబరల్గా ఉంటాడు, మా స్టాఫ్ మొత్తం లిబరల్గా ఉంటారు అని అంటా ఉంటారు. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిబరల్?
ఆ? ఓకే. లిబరల్ అని అంటే ఉదారం అని అర్థం. ఉదారం. ఈ లిబరల్ స్త్రీవాదులు ఏం చెప్తున్నారంటే, ఈ సిద్ధాంతం ఏం చెప్తుందనంటే, వ్యవస్థ మారనవసరం లేకుండానే, అంటే సమాజం వ్యవస్థ మారనవసరం లేకుండానే, అంటే వీళ్ళు పంచాయతీ అంటే కొంచెం దూరం ఉండేది అనమాట. వ్యవస్థ మారనవసరం లేకుండానే వ్యవస్థలోని ఆడవాళ్లకు సమాన హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు నెరవేరితే చాలు. నెరవేరితే చాలు. అంటే వ్యవస్థ మారవలసిన అవసరం లేదు. వ్యవస్థ మారాలి, వ్యవస్థ మారాలని అంటారు కానీ వ్యవస్థ మారనవసరం లేదు. వ్యవస్థ మారకుండానే ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఆడవాళ్లకు సమానమైనటువంటి హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు నెరవేరితే చాలు, గొడవలొద్దు అనేటటువంటి చెప్పేటువంటి వాదం ఏంటంటే లిబరల్గా ఉండేటువంటి వాదము. దీనికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే, దీనికి ఉదారవాదము అని పేరు. దీనికి ఉదారవాదం అని పేరు. నెక్స్ట్ రెండవది రాడికల్ స్త్రీవాదం. రాడికల్ స్త్రీవాదం అసలు రాడికల్ స్త్రీవాదం అని అంటే కొంచెము తీవ్రవాద స్వభావాలు ఉన్నటువంటిది అనమాట. వ్యవస్థ తప్పకుండా మారాల్సిందే అంటారు వీళ్ళు. వ్యవస్థ తప్పకుండా మారాల్సిందే, మారాల్సిందేనని ఈ వాదము చెబుతుంది. వ్యవస్థ మారనవసరం లేదని చెప్పినటువంటి వాదము లిబరల్ స్త్రీవాదం. వ్యవస్థ తప్పకుండా మారాల్సిందే, స్త్రీకి సమానమైనటువంటి హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు నెరవేరాలంటే తప్పనిసరిగా వ్యవస్థ మారాలి అని చెప్తుంది. ఇంకా ఈ వాదం ఏం చెప్తుందంటే పురుషాధిక్య సమాజము నశించాలి అని అంటది. పురుషాధిక్య సమాజాన్ని వ్యతిరేకిస్తుంది. పురుషాధిక్య సమాజాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ వాదం యొక్క నినాదం ఏంటంటే, నినాదం యాజ్ పర్సనల్ ఈజ్ పొలిటికల్, యాజ్ పర్సనల్ ఈజ్ పొలిటికల్ అంటే వ్యక్తిగతమంతా రాజకీయమే కాబట్టి వ్యవస్థ మారాలి. వ్యవస్థ తప్పకుండా మారాల్సిందే అని చెప్పినటువంటి వాదులు రాడికల్ స్త్రీవాదులు. వ్యవస్థ మారితేంది, మారకపోతేంది, స్త్రీకి సమానమైనటువంటి హక్కులు కల్పిస్తే చాలు, హక్కులు ప్రయోజనాలు నెరవేరితే చాలు అని చెప్పినటువంటి వాదులు ఎవరనంటే లిబరల్ స్త్రీవాదులు. వాళ్ళనే ఉదార స్త్రీవాదులు అని అంటారు. తర్వాత ఉన్నటువంటి వాదులు మూడో వాదము మార్క్సిస్టు స్త్రీవాదం. మార్క్సిస్టు స్త్రీవాదం వీళ్ళేమంటారంటే మార్క్సిస్ట్ స్త్రీవాదము అసలు ప్రజాస్వామ్యం ఉండొద్దు, ప్రజాస్వామ్యం పోయి సామ్యవాదం కావాలి, సమసమాజ నిర్మాణముతోనే సమానత్వం అనేటువంటిది సాధించబడుతుంది.
అంటే సామ్యవాదం అనేటువంటిది వస్తే సామ్యవాదం అనేటువంటిది వస్తే అప్పుడు పురుషులు స్త్రీలు అనేటువంటిది భేదం ఉండదు. అందరూ ఒకే అంటే అందరూ ఒకటే అవుతారు. ఈ పురుషాధిక్య సమాజం అనేటువంటిది ఉండదు. కాబట్టి సమసమాజ స్థాపనతోటే, సమసమాజ నిర్మాణంతోటే సమానత్వం సాధింపబడుతుంది అని చెప్పేటువంటి వాదం ఏందంటే మార్క్సిస్ట్ వాదం. వీళ్ళు చైనా అంటే చైనా అంటే చైనా నుంచి వచ్చి ఏం రాదు. అంటే ఆ దృక్పథం కమ్యూనిస్ట్ దృక్పథం ఉన్నటువంటి వాదులు అన్నమాట. అంటే వీళ్ళు ఏమంటారనంటే సమసమాజ నిర్మాణం అనంటే ఆర్థిక అసమానతలు మొత్తం తొలగిపోవాలి. అంటే ఒకడు పేద, ధనికుడు అనేటువంటిది ఉండొద్దు. ఆర్థిక అసమానతలు తొలగి సమాజము స్థాపిస్తే సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక అసమానతలు తొలగి సమసమాజం స్థాపిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పేటువంటి వాదం ఏందనంటే మార్క్సిస్ట్ స్త్రీవాదం. నెక్స్ట్ నాలుగవది సోషలిస్టు స్త్రీవాదం. ఈ సోషలిస్టు స్త్రీవాదం అనంటే రాడికల్ రాడికల్ మార్క్సిస్టు స్త్రీవాదాలను సమన్వయపరుస్తుంది. రైట్. అంటే రాడికల్ స్త్రీవాదం ఏం చెప్తుంది? వ్యవస్థ మారాలని చెప్తుంది. మార్క్సిస్ట్ స్త్రీవాదం ఏం చెప్తుంది? సమసమాజ నిర్మాణం కావాలంటుంది. ఈ సోషలిస్ట్ స్త్రీవాదులు ఏం చెప్తున్నారనంటే 2 చెప్తున్నారనమాట. వ్యవస్థ మారాలి, సమసమాజ నిర్మాణం అనేటువంటిది కావాలి. వ్యవస్థ మారి సమసమాజ నిర్మాణం అనేటువంటిది అయితే స్త్రీలకు సమానమైనటువంటి హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు అనేటువంటివి నెరవేరుతాయి. కాబట్టి కాబట్టి సోషలిస్ట్ స్త్రీవాదులు వ్యవస్థ మారాలంటున్నారు, సమసమాజ నిర్మాణం కావాలంటున్నారు. రెండింటిని సమన్వయపరుస్తుంది సోషలిస్ట్ స్త్రీవాదము. అసలు ఈ సమాజంలో స్త్రీలు, పురుషులు అనేటువంటి విభజన ఎందుకు వచ్చింది? ఈ స్త్రీలు, పురుషులు అనేటువంటి విభజన స్త్రీలు, పురుషులు అనేటువంటి విభజన సాంఘికమైనది. అంటే సమాజమే ఏర్పాటు చేసుకున్నది. స్త్రీలు, పురుషులు అనేటువంటి విభజన సాంఘికమైనది అని సోషలిస్టు స్త్రీవాదులు పేర్కొంటారు. రాడికల్ మార్క్సిస్టు స్త్రీవాదాలను సమన్వయపరుస్తుంది. స్త్రీలు, పురుషులు అనేటువంటి విభజన సాంఘికమైనది అని సోషలిస్టు స్త్రీవాదులు పేర్కొంటారు. అంటే మొత్తం 4 వాదాలు. 1 లిబరల్ వాదము, 2 రాడికల్ స్త్రీవాదము, 3 మార్క్సిస్ట్ స్త్రీవాదము, 4 సోషలిస్ట్ స్త్రీవాదం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. వ్యవస్థ మారనవసరం లేదన్నటువంటి వాదులు ఎవరు? వ్యవస్థ మారనవసరం లేదని చెప్పినటువంటి వాదులు ఎవరు? వ్యవస్థ మారనవసరం లేదని చెప్పినటువంటి వాదులు ఎవరు? వ్యవస్థ మారనవసరం లేదని చెప్పినటువంటి వాదులు లిబరల్ స్త్రీవాదులు.
వ్యవస్థ మారనవసరం లేదు అని రైట్. వ్యవస్థ తప్పకుండా మారాలని చెప్పినటువంటి శ్రీవాదులు, వ్యవస్థ తప్పకుండా మారాలని చెప్పినటువంటి శ్రీవాదులు రాడికల్. వ్యవస్థ మారాలి, సమసమాజం ఏర్పడాలి అని చెప్పినటువంటి శ్రీవాదులు, వ్యవస్థ మారాలి, సమసమాజం ఏర్పడాలి అని చెప్పినటువంటి శ్రీవాదులు వీరెవరమ్మా? అర్చన ఇలా తప్పు తప్పు చెప్తారు. వ్యవస్థ మారాలి, సమసమాజం ఏర్పడాలని చెప్పినటువంటి శ్రీవాదులు వ్యవస్థ మారాలి, సమసమాజం ఏర్పడాలని చెప్పినటువంటి శ్రీవాదులు సోషలిస్ట్ శ్రీవాదులు. కేవలం సమసమాజ స్థాపనతోటి స్త్రీకి సమానమైనటువంటి హక్కులు నెరవేరుతాయని చెప్పినటువంటి శ్రీవాదము మార్క్సిస్ట్ శ్రీవాదం. వ్యవస్థ మారాలి, సమసమాజం స్థాపనతోటే స్త్రీకి సమానమైనటువంటి హక్కులు సాధింపబడతాయని చెప్పినటువంటిది సోషలిస్టు. సమసమాజ స్థాపనతోనే స్త్రీకి సమానమైనటువంటి హక్కులు సాధించబడతాయని చెప్పింది మార్క్సిస్టు. వ్యవస్థ తప్పక మారాలి అని చెప్పినది రాడికల్. వ్యవస్థ మారనవసరం లేదని చెప్పింది లిబరల్. ఇది ఒకసారి మంచిగా చూసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. రైట్. నెక్స్ట్ హెడ్డింగ్ స్త్రీవాదంలో వచ్చిన మొదటి రచనలు. స్త్రీవాదంలో వచ్చిన మొదటి రచనలు. రైట్. ఈ శ్రీవాదంలో వచ్చినటువంటి మొదటి రచనలో చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ 1789లో ఫ్రెంచి విప్లవము తర్వాత 1789లో ఫ్రెంచి విప్లవము తర్వాత స్త్రీవాదానికి సంబంధించిన రచనలు రావడము మొదలయ్యాయి. 1789లో ఫ్రెంచి విప్లవం తర్వాత స్త్రీవాదానికి సంబంధించిన రచనలు రావడము మొదలయ్యాయి. 1792లో మేరీ హాత్ స్టోన్ క్రాఫ్ట్ అనే రచయిత్రి విండిగేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ విమెన్ అనే పుస్తకాన్ని రచించింది. విండిగేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ విమెన్ అనే పుస్తకాన్ని రచించింది 1792లో. తర్వాత ఈ విండిగేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ విమెనే స్త్రీవాదానికి సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటి రచన. ఈ రచనే స్త్రీవాదానికి సంబంధించి
స్త్రీవాదానికి సంబంధించి మొట్టమొదటి రచన. రైట్. 1944 సంవత్సరంలో సైమన్ డి బోవియర్ ది సెకండ్ సెక్స్ అనే గ్రంథాన్ని రచించింది. ది సెకండ్ సెక్స్, సైమన్ ది బోవియర్. తర్వాత 1960లో అమెరికా రచయిత్రి బెట్టీ ఫ్రీడన్ ది ఫెమినిస్ట్ అనే గ్రంథాన్ని రచించింది. 1960లో అమెరికా రచయిత్రి బెట్టీ ఫ్రీడన్ ది ఫెమినిస్ట్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది. ఇవి స్త్రీవాదంలో వచ్చినటువంటి మొట్టమొదటి రచనలు. తర్వాత మరి ఇక్కడ తెలుగులో స్త్రీవాద కవిత్వం అని హెడ్డింగ్ పెట్టండి. తెలుగులో స్త్రీవాద కవిత్వం. తెలుగులో స్త్రీవాద కవిత్వం. మరి తెలుగులో స్త్రీవాద కవిత్వాన్ని చూసినట్లయితే సామినేని ముద్దు నరసింహం అనేటువంటి ఆయన హితసూచని అనే పత్రిక ద్వారా స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రస్తావించాడు. అంటే స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రస్తావించినటువంటి మొట్టమొదటి పత్రిక హితసూచని. మరి ఇక్కడ స్త్రీ జనోద్ధరణకు కందుకూరి వీరేశలింగం పంతులు నడిపిన పత్రిక వివేకవర్ధిని. స్త్రీ జనోద్ధరణకు కందుకూరి నడిపినటువంటి పత్రిక వివేకవర్ధిని. స్త్రీలకు సంబంధించి కందుకూరి రాసిన నవల సత్యవతి చరిత్ర. స్త్రీలకు సంబంధించి కందుకూరి రాసిన నవల సత్యవతి చరిత్ర. అంటే ఇక్కడ పత్రికలు వచ్చినాయి, నవలలు వచ్చినాయి. అసలు కవిత్వం ఎప్పుడు వచ్చింది? స్త్రీవాదానికి సంబంధించి చూసినట్లయితే 1972లో
ఓల్గా ఓల్గా విప్లవ భావజాలముతో విప్లవ భావజాలంతో ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి అనే కవితను రాసింది. ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి అనే కవితను రాసింది. ఓల్గా ఓల్గా అని అంటే ఆమె యొక్క అసలు పేరు పోవూరి లలితా కుమారి. నేను తర్వాత రాయిస్తాను, ఇక్కడ అవసరం లేదు. విప్లవ భావజాలంతో సమాజంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలి, అందమైన దోపిడికి, పవిత్రమైన హింసకు, న్యాయమైన దాస్యానికి బలైపోయిన నేను భారత స్త్రీని అంటూ, కానీ రేపు ప్రతిభతామ తల్లిని కాను, పంచదార చిలకను గాను, ప్రబంధ కన్యకను గాను, ప్యాసని పేరడి బొమ్మను కాను, పసిపిల్లల చంపే తల్లిని కాను, పంచాది నిర్మల వారసురాలిని అంటాది. ఇదే తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి శ్రీవాద కవిత. తెలుగు సాహిత్యములో మొట్టమొదటి శ్రీవాద కవిత. ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి. ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి శ్రీవాద కవిత ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి. ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలనేటువంటి కవిత ఏ సంవత్సరంలో వచ్చింది? 1972లో వచ్చింది. ఎవరు రాసిరు? ఓలుగా రాసింది. ఏ భావజాలంతో రాసింది? విప్లవ భావజాలంతో రాసింది. ఏదో మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో రాసింది. ఏంటి ఆ కవిత? ఇంతకుముందు నేను చదివాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. కవిత: అందమైన దోపిడికి, పవిత్రమైన హింసకు, న్యాయమైన దాస్యానికి బలైపోయిన నేను భారత స్త్రీని. బలైపోయిన నేను భారత స్త్రీని అంటూ ప్రారంభం చేస్తుంది. డాష్ 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 డాష్. కానీ రేపు ప్రతివ్రతామ తల్లిని కాను, ప్రతివ్రతామ తల్లిని కాను, పంచదార చిలకను గాను, పంచదార చిలకను గాను, ప్రబంధ కన్యకను గాను, ప్యాషను ప్యారడి బొమ్మను గాను, పసిపిల్లల చంపే తల్లిని కాను, పసిపిల్లల చంపే తల్లిని కాను, పంచాది నిర్మల వారసురాలిని. పంచాది నిర్మల వారసురాలిని. అందమైన దోపిడికి, పవిత్రమైన హింసకు, న్యాయమైన దాస్యానికి బలైపోయిన నేను భారత స్త్రీని. కానీ రేపు ప్రతిభతామ తల్లిని కాను, పంచదార చిలకను గాను, ప్రబంధ కన్యకను గాను,
ప్యాసని పేరడి బొమ్మను గాను పసిపిల్లల చంపే తల్లిని కాను పంచాది నిర్మల వారసురాలని అని అంటారు. ఇదే తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కవిత. దాని పేరే పంచాది నిర్మల. పంచాది నిర్మల అంటే ఎవరో కాదు, విప్లవ సాహిత్యంలో భాగంగా శ్రీకాకుళ గిరిజన పోరాటంలో అసూలు బాసినటువంటి యోధురాలు. రైట్, నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టండి. నెక్స్ట్ తెలుగు సాహిత్యములో తెలుగులో శ్రీవాద కవితా సంకలనాలు. తెలుగులో శ్రీవాద కవితా సంకలనాలు. రైట్. అసలు తెలుగులో శ్రీవాద కవితా సంకలనాలు ఎప్పుడు వచ్చినాయి? సంకలనం అని అంటే ఏం లేదండి, వేరే వాళ్ళు రాసినటువంటి కవితలన్నింటినీ కలిపి, ఇప్పుడు మీరు రాసినటువంటి కవితలన్నింటినీ కలిపి నేను పుస్తకం వేసిన అనుకోండి సంకలనం. నేను రాసినటువంటి కవితలు నేనే పుస్తకం వేసిన అనుకోండి అది సంపుటి. ఓకేనా? రైట్. 1979లో 1979లో రేవతీదేవి తన డైరీలో రాసుకున్న కవితలను 1980 సంవత్సరంలో శిలాలోలిత అనే పేరుతో సంకలనం చేసింది. 1979లో రేవతీదేవి తన డైరీలో రాసుకున్నటువంటి కవితలను 1980లో శిలాలోలిత అనేటువంటి పేరుతో సంకలనం చేసింది. ఆమె కవితలను ఆమెనే సంకలనం చేసింది కాబట్టి తెలుగు సాహిత్యంలో మరి ఇది సంకలనం చేసిందని అంటున్నారు కదా, ఇప్పుడు శిలాలోలితకు సంబంధించింది సంపుటి అవుతుందా సంకలనం అవుతుందా చెప్పండి? తెలుగు సాహిత్యంలో శ్రీవాదానికి సంబంధించి తొలి కవిత సంపుట సంకలనమా? తొలి కవిత సంపుటి ఏమిటి అని అంటే శిలాలోలిత. దీన్ని బాక్స్ కొట్టండి మంచిగా నీట్గా, ఇట్లా బాక్స్ కొట్టండి మంచిగా నీట్గా. ఆమె కవితల్ని ఆమెని ఒక పుస్తకంగా ప్రచురించింది, దాని పేరు శిలాలోలిత. ఓకేనా? శిలాలోలిత తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కవిత సంపుటి శిలాలోలిత. తర్వాత 1990 సంవత్సరంలో త్రిపురనేని శ్రీనివాసు శ్రీవాద కవితలన్నింటినీ కలిపి గురిచూసి పాడేటి పాట అనే పేరుతో సంకలనము చేశాడు. మరి ఇది సంకలనం అవుతుందా సంపుడి అవుతుందా మీరే చెప్పాలి. ఇది సంపుడి అవుతుందా సంకలనం అవుతుందా చెప్పాలి. రైట్. ఈయన రాసినటువంటి కవితలు కాదు, వేరే వాళ్ళు రాసినటువంటి కవితల్ని ఈయన సంకలనం చేసిండు. అందుకనే ఇప్పుడు గురి చూసి పాడేటి పాట అనేటువంటిది, గురి చూసి
పాడేటి పాట అనేటువంటిది తెలుగు సాహిత్యములో శ్రీవాదానికి సంబంధించి తొలి కవితా సంకలనము గురి చూసి పాడేటి పాట. తెలుగు సాహిత్యంలో శ్రీవాదానికి సంబంధించి తొలి కవితా సంకలనము ఏమిటి అని అంటే గురి చూసి పాడేటి పాట. ఇది రైట్. దీన్ని కూడా మంచి బాక్స్ కొట్టండి. ఇట్లా ఈ లైన్ కూడా బాక్స్ కొట్టండి. ఇది 1990లో వచ్చింది. 80లోనేమో శిలాలలిత కవితా సంపుటి అది. తర్వాత 1993 సంవత్సరంలో అస్మిత అనే ప్రచురణ సంస్థ అస్మిత అనే ప్రచురణ సంస్థ ప్రచురించిన కవితా సంకలనము ప్రచురించినటువంటి కవితా సంకలనం నీలిమేఘాలు. రైట్, నీలిమేఘాలు. మరి నీలిమేఘాలు సంపాదకులు ఎవరు అనంటే, నీలిమేఘాలు సంపాదకులు ఒకరు ఓల్గా, రెండు వసంత కన్నాభిరాన్. ఒకటి ఓల్గా, రెండు వసంత కన్నాభిరాన్. రైట్. 1993 సంవత్సరంలో అస్మిత అనే ప్రచురణ సంస్థ ప్రచురించినటువంటి కవితా సంకలనము నీలిమేఘాలు. సంపాదకులు ఓల్గా, వసంత కన్నాభిరాన్. రైట్. ఓల్గా ముందు మాట రాసింది. ఓల్గా రాసిన నీలిమేఘాలకు ఓల్గా రాసిన ముందు మాట, ఓల్గా రాసిన ముందు మాట శీర్షిక అంటే పేరు. ఓల్గా రాసిన ముందు మాట శీర్షిక సంకెళ్ళు తెగిన సంగీతం. అంటే ఇప్పుడిప్పుడే ఆడదానికి సంఖ్యలు తెగుతున్నాయి అని అర్థం అంట. నెక్స్ట్ వసంత కన్నాభిరాన్ రాసిన ముందు మాట శీర్షిక వసంత కన్నాభిరాన్ ముందు మాట శీర్షిక స్త్రీగా రాయడం అంటే. స్త్రీగా రాయడం అంటే వసంత కన్నాభిరాన్ ముందు మాట శీర్షిక స్త్రీగా రాయడం అంటే. ఓల్గా రాసినటువంటి ముందు మాట శీర్షిక సంఖ్యలు తగిన సంగీతం. రైట్. అసలు ఈ నీలిమేఘాలు అనేటువంటిది చాలా గొప్ప కవితా సంకలనం శ్రీవాదానికి సంబంధించి. అందుకనే చేకూరి రామారావు ఏమంటాడంటే, ఈ శతాబ్దపు అంటే ఈ 100 అంటే 1900 నుంచి 2000 మధ్యలో ఈ శతాబ్దపు రెండవ అత్యుత్తమ కవితా సంకలనము
నీలిమేఘాలు అని అన్నది ఎవరు అనంటే చేకూరి రామారావు. రైట్. ఈ శతాబ్దపు రెండవ అత్యుత్తమ కవితా సంకలనం నీలిమేఘాలు అని అన్నది చేకూరి రామారావు. మరి రెండవది నీలిమేఘాలు అయినప్పుడు మొదటిది ఏమిటి? వైతాళికులు. వైతాళికులు. మరి దీని యొక్క సంపాదకులు ఎవరు? ముద్దుకృష్ణ. ముద్దుకృష్ణ అంటే ఇక్కడ ఏం సార్ మరి 90లో త్రిపురనేని శ్రీనివాసు గురి చూసి పాడేటి పాట ఉంది అంటే స్త్రీలు రాసినటువంటి కవితలని ఒక పురుషుడు సంకలనం చేసిండు 1990లో. 1993లో స్త్రీలు రాసినటువంటి కవితలను పురుషులు సంకలనం చేయకుండా స్త్రీలే సంకలనం చేసుకున్నారు. ఇది చేంజ్ అనమాట. 1993లో అదే నీలిమేఘాలు. నీలిమేఘాలు. ఊలుగానేమో సంఖ్యలు తగిన సంగీతం అనేటువంటి పేరుతో ముందు మాట రాసింది. వసంత కన్నావిరానేమో స్త్రీగా రాయడం అంటే అనేటువంటి పేరుతో ముందు మాట రాసింది. ఓకేనా? రైట్. వీళ్ళు శ్రీవాద కవిత్వము నేపథ్యం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్ శ్రీవాద రచయిత్రులు, శ్రీవాద కవయిత్రులు, రచనలు, కవిత్వం. శ్రీవాద కవయిత్రులు, రచనలు, కవిత్వం అని హెడ్డింగ్ పెట్టండి. అందులో మొట్టమొదటి వారు ఓల్గా. మొట్టమొదటి వారు ఓల్గా. ఓల్గా. రైట్. ఈ ఓల్గా యొక్క అసలు పేరు పోవూరి లలితా కుమారి. పోవూరి లలితా కుమారి. ఓల్గా యొక్క అసలు పేరు ఏం పేరు అని అంటే పోవూరి లలితా కుమారి. అసలు ఈమె మొదట్లో 1970 ఆ ప్రాంతంలో పైగంబర కవి. మొదట్లో పైగంబర కవి. తర్వాత విప్లవ కవి. 1970లో విరసంలో చేరుతుంది. విరసంలో చేరుతుంది. ఈమె ఏ జిల్లా వాసి అని అంటే గుంటూరు. గుంటూరు. తెలుగులో తొలి శ్రీవాద కవయిత్రి. తెలుగులో తొలి శ్రీవాద కవయిత్రి. తెలుగులో తొలి శ్రీవాద కవయిత్రి. 1972లో ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి అనే కవితను రాసింది. అందమైన దోపిడికి, పవిత్రమైన హింసకు, న్యాయమైన దాస్యానికి బలైపోయిన నేను భారత స్త్రీని అంటూ, కానీ రేపు ప్రతిభతామా తల్లిని కాను, ప్రబంధ కన్యకను గాను, పంచదార చిలకను గాను, ప్యాషని పేరడి బొమ్మను గాను, పసిపిల్లలు చంపే తల్లిని కాను, పంచాది నిర్మల వారసురాలిని అని అంటాది. ఎవరామె? ఓల్గా. ఎప్పుడు అనంటే 1972లో. రైట్. అసలు ఓల్గా శ్రీవాదానికి సంబంధించినటువంటి ఏమైనా నవలలు రాసిందా అంటే రాసింది. నవలలలో ఫస్ట్ ఆకాశంలో సగం.
2 గులాబీలు, 3 మానవి, 4 ప్రయోగం, 'ప్రయోగం' ఆకాశంలో సగం, గులాబీలు, మానవి, ప్రయోగం, స్వేచ్ఛ, సహజ, పలికించకు, మౌన మృదంగాలను. పలికించకు మౌన మృదంగాలను. ఇవన్నీ నవలలు, శ్రీవాదానికి సంబంధించిన నవలలు. కథలు కూడా రాసింది మేడం, కథలు కూడా రాసింది. ఒకటి సీత జడ, 2 కళ్ళు, 3 ముక్కు పుడక, ముక్కు పుడక, 4 పెళ్లి, 5 ఎన్నికల రాతి గుండెలు, 6 ఆర్తి, 7 గోడలు, 8 రాజకీయ కథలు, 9 ఓల్గా కథలు, 9 ఓల్గా కథలు. సీత జడ, కళ్ళు, ముక్కు పుడక, పెళ్లి, ఎన్నికల రాతి గుండెలు, ఆర్తి, గోడలు, రాజకీయ కథలు, ఓల్గా కథలు. ఇవి కథలు. నెక్స్ట్ ఇతర రచనలు కూడా ఉన్నాయి. ఇతర రచనలు, ఒకటి కన్నీటి కెరటాల వెన్నెల, కన్నీటి కెరటాల వెన్నెల, ఇది నవల అంట. అలజడి మా జీవితం, నెక్స్ట్ అతడు ఆమె, నెక్స్ట్ నవల మాలతీయం, సరిహద్దులు లేని సంధ్య, నెక్స్ట్ మనం, కన్నీటి కెరటాల వెన్నెల స్త్రీ, అలజడి మా జీవితం, అతడు ఆమె, నవల మాలతీయం, సరిహద్దులు లేని సంధ్య, నెక్స్ట్ మనం. తర్వాత ప్రసిద్ధమైనటువంటి కవిత్వం, ఈ ప్రసిద్ధమైనటువంటి కవిత్వంలో మొట్టమొదటి కవిత రాసి ఒక అలజడిని సృష్టించింది. అదే ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి. ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి. ఆల్రెడీ ఇంతకుముందే అక్కడ చెప్పాను కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి. రైట్. రెండవది మెహందీ స్త్రీల విజ్ఞప్తి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. మెహందీ స్త్రీల విజ్ఞప్తి చూసినట్లయితే
అసలు ఈ మెహందీ స్త్రీలు అనంటే ఎవరు అనంటే హైదరాబాదులోని పాత బస్తీలో మెహందీ పెట్టుకొని పురుషులను ఆకర్షించేటువంటి వేశ్యలు. వేశ్యలు. ఏంది అసలు ఎందుకు ఈ మెహందీ స్త్రీల విజ్ఞప్తి అనేటువంటి కవిత రాయాల్సి వచ్చింది అని అంటే, ఒకరోజు జీవితం మీద బాగా విరక్తి చెందినటువంటి ఒక వ్యక్తి, జీవితం మీద బాగా విరక్తి చెందినటువంటి ఒక వ్యక్తి చావాలనుకొని భావించి ఇంటి దగ్గరనే విషం పుచ్చుకొని మెహందీ స్త్రీల దగ్గరికి వెళ్ళి ఆ మెహందీ స్త్రీల దగ్గర చనిపోతాడు. మెహందీ స్త్రీల దగ్గర చనిపోయేసరికి పోలీసు వాళ్ళు ఏమనుకుంటారు, మెహందీ స్త్రీలే ఇతన్ని చంపేశారు అనేటువంటి ఉద్దేశంతోటి బాగా ఇంటరాగేట్ చేస్తారు. వాళ్ళను వేధిస్తారు, హింసిస్తారు. అయినా గాని వాళ్ళు చంపలేదని చెప్తారు. ఒక రోజు మొత్తము ఎండలో నిలబెట్టిస్తారు. ఎండలో నిలబెట్టిస్తారు. అయినా గాని వాళ్ళు చంపలేదు కాబట్టి నేను చంపలేదని చెప్తారు. చివరికి పోలీసులకు ఒక విషయం తెలుస్తుంది. ఆ వ్యక్తే ఎక్కడో విషం తాగొచ్చి ఇక్కడ చనిపోయిన విషయం చెప్తే ఇక పోలీసులు చేసేదేముంది? క్షమాపణలు చెప్పడం ఇవన్నీ తెలవదు. ఈ విషయము పేపర్‌లలో వస్తది. పేపర్‌లో వచ్చినటువంటి విషయాన్ని గుంటూరులో ఉన్నటువంటి ఓలుగాయమే చదివి, ఇంత అన్యాయమా? వాస్తవం తెలుసుకోకుండా పోలీసులు మెహందీ సేల్ వేశ్యలైనంత మాత్రాన వాళ్ళని హింసించారు అని బాధపడి హైదరాబాద్‌కు వస్తది. హైదరాబాద్‌కు వచ్చి మెహందీ స్త్రీలు ఎక్కడైతే ఉంటారో, మెహందీ స్త్రీలు ఎక్కడైతే ఉంటారో, ఆ మెహందీ స్త్రీల దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి వాస్తవాలనన్నిటినీ ఆమె కనుక్కుంటది. కనుక్కున్న తర్వాత చాలా బాధపడతది. బాధపడి మెహందీ స్త్రీలు సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా, మెహందీ స్త్రీల యొక్క ఆవేదనను, మెహందీ స్త్రీల యొక్క బాధను, మెహందీ స్త్రీల యొక్క రోదనను ఓలుగా ఒక కవితా రూపంలో రాస్తది. ఒక కవిత్వం రాస్తది. అదే మెహందీ స్త్రీల యొక్క విజ్ఞప్తి. ఈ మెహందీ స్త్రీల యొక్క విజ్ఞప్తి ఎట్లా స్టార్ట్ చేస్తదంటే ఈ కవిత, కవిత చూడండి. ఓ మగ మద మృగాల్లారా, మీరు మీ ఇళ్లల్లో సావండి. మీ పెళ్ళాళ్ళ ఒళ్ళల్లో సావండి. మీ తల్లుల గుండెలపై సావండి. మా ఇళ్లల్లో సావకండి. మాకు మిమ్మల్ని సుఖపెట్టడమే తెలుసు. చావడానికి మా దగ్గరకు రాకండి. బతకడానికి మేము నానా చావు సస్తున్న వాళ్ళం అని అంటది. అబ్బా! ఎంత గొప్ప కవిత చూడండి. మగవాళ్ళని ఏ విధానం అంటుంది చూడండి. ఓ మగ మద మృగాల్లారా, అంటే మెహందీ స్త్రీలు చెప్తున్నట్టుగా ఈమె కవిత రాస్తదన్నమాట. ఓ మగ మద మృగాల్లారా, మీరు మీ ఇళ్లల్లో సావండి. మీరు మీ ఇళ్లల్లో సావండి. మీ పెళ్ళాల ఒళ్ళల్లో సావండి. మీ తల్లుల గుండెలపై సావండి. మీ తల్లుల గుండెలపై సావండి. మా ఇండ్లలో సావకండి. మాకు మిమ్మల్ని
సుఖపెట్టడమే తెలుసు. మాకు మిమ్మల్ని సుఖపెట్టడమే తెలుసు. ఓ మగ మద మృగాల్లారా, మీరు మీ ఇళ్లల్లో సావండి, మీ పెళ్ళాల ఒళ్ళల్లో సావండి, మీ తల్లుల గుండెలపై సావండి, మా ఇళ్లల్లో సావకండి, మాకు మిమ్మల్ని సుఖపెట్టడమే తెలుసు అని అంటాడు. అని అంటది ఎవరామె? ఓలుగా. అసలు మరి ఈ ఈ కవిత ఏ పేపర్లో వచ్చిందని అంటే భూమిక పేపర్లో వచ్చింది. భూమిక పేపర్, భూమిక పేపర్లో వచ్చింది. ఇది మెహందీ శ్రీల విజ్ఞప్తి అనేటువంటి కవిత. తర్వాత ఇంకో కవిత కూడా రాసింది మేడం, దాంపత్యం అనే ఇంకో కవిత రాసింది. నెక్స్ట్ సంతులిత అనేటువంటి కవిత కూడా రాసింది. సంతులిత. రైట్. ఓకే, ఇది ఓల్గా గురించినటువంటి సమాచారం. తర్వాత ఉన్నటువంటి ఇంకొక శ్రీవాద రచయిత్రి రేవతీదేవి. రైట్. ఈ రేవతీదేవి అనేటువంటి ఆమె అనురాగం అనే పదాన్ని, అనురాగం అనే పదాన్ని తొలిసారిగా ప్రయోగించింది. అనురాగం అనే పదాన్ని తొలిసారిగా ప్రయోగించింది. తొలితరం శ్రీవాద రచయిత్రిగా రేవతీ దేవిని పేర్కొనవచ్చు. ఇంతకుముందు చెప్పాము, తెలుగులో తొలి శ్రీవాద కవితా సంపుటము శిలాలలిత. ఈ శిలాలలిత కవితా సంపుటానికి, శిలాలలిత కవితా సంపుటానికి 1983లో ప్రీవర్స్ ఫ్రంట్ పురస్కారము లభించింది. ప్రీవర్స్ ఫ్రంట్ పురస్కారము లభించింది ఈ శిలాలలిత అనేటువంటి కవితా సంపుటానికి. ఈమె యొక్క కవితలు ప్రసిద్ధమైనటువంటి కవితలు, ఈమె రాసినటువంటి ప్రసిద్ధమైనటువంటి కవితలు. ఒకటి మూగబోయిన గొంతు, రెండు వృచ్చితి అంటే హృదయంలో ఏర్పడ్డటువంటి చితి, చితి అంటే మంట. అనురాగ దగ్ధ సమాధి. మూగబోయిన గొంతు, వృచ్చితి, అనురాగ దగ్ధ సమాధి, ఇవి ప్రసిద్ధమైనటువంటి కవితలు. మరి ప్రసిద్ధమైనటువంటి కవిత్వం గురించి చూసినట్లయితే, ప్రసిద్ధమైనటువంటి కవిత్వం రైట్, ప్రసిద్ధమైనటువంటి కవిత్వం చూసినట్లయితే మొదటి కవిత, ఈ వృది ఎన్నటికి ఆరని చితి. ఈ వృది ఎన్నటికీ ఆరని చితి. రైట్. రెండోది, ఇన్నాళ్ళు
గలగల మాట్లాడితే నేను ఏం చెప్పినా విన్నారు. నేను ఏం చెప్పినా విన్నారు. ఇప్పుడేమో నాకు చెప్పాల్సింది ఏదో ఉంది. మాట్లాడబోతే ఎవరు వినిపించుకోరు. ఎందుకో మరెందుకో నా గొంతు మూగబోయింది. మూగబోయిన గొంతు కవిత. రైట్. ఇన్నాళ్ళు గడగల మాట్లాడితే నేను ఏం చెప్పినా విన్నా చిన్నప్పుడు. నేను ఏం మాట్లాడినా కానీ ఎట్లా మాట్లాడినా కానీ విన్నరు. బాగానే ఉన్నది. ఓహో థాట్ నవ్విరు మంచిగా. నా బిడ్డ బాగా నవ్వుతున్నది, బాగా చెప్తున్నది అని. నాకైతే ఎవరో అయ్యకు పెళ్లి చేసి పంపించేసారు. పెళ్లి చేసి పంపించిన తర్వాత భర్త బాధలకు, అత్తమామ బాధలకు, ఆడబిడ్డ బాధలకు తాళలేక నిత్యము వాళ్ళతో వేసారిపోయి ఇంటికొచ్చి నాకు ఈ బాధ ఉందని చెప్తే నాకు ఇప్పుడేమో నాకు చెప్పాల్సింది ఏదో ఉందని మాట్లాడబోతే ఎవరు వినిపించుకోరే. ఎవరు కూడా వినిపించుకోరు. చిన్నప్పుడేమో పెళ్లి కానప్పుడేమో నా బిడ్డ మంచిగా మాట్లాడుతుంది, నా బిడ్డ బాగా మాట్లాడుతుంది అని మెచ్చుకున్నారు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత నేను మాట్లాడబోతే, నేను చెప్పాల్సింది ఏదో ఉంది అని చెప్పబోతే ఎవరు వినిపించుకోరే. అందుకే ఎందుకో మరెందుకో నా గొంతు మూగబోయింది అని అంటారు. ఎవరామె? రేవతీదేవి. ఇంకేమంటదంటే, నా హృదయంలో మంట మండుతుంది, ఆ మంటను చితి మంటతో పోల్చింది. ఈ చితి ఎన్నటికీ ఆరిపోదు, ఎప్పుడు మండుతూనే ఉంటది. స్త్రీగా పుట్టినందుకు నాకు ఈ బాధల. స్త్రీగా పుట్టడమేనా నాకు ఈ బాధ? నా హృదయంలో ఎప్పుడు ఈ చితి అనేటువంటిది ఆరనటువంటి చితేనా అని రేవతీదేవి ప్రశ్నిస్తుంది. ఇంకా ఏమంటదనంటే, ఇంకేమంటదనంటే, దిగులు దిగులు దిగులుగా దిగులు ఎందుకో ఎందుకో చెప్పే వీలుంటే, ఎందుకో చెప్పే వీలుంటే ఎందుకో చెప్పే వీలుంటే దిగులెందుకు? అసలు నా దిగులెందుకు? నా బాధ ఏంది చెప్పడానికి వీలుంటే కదా. వీలే లేదా? ఎవడని వినిపించుకుంటా నేను చెప్తుంటే ఎవడని వినిపించుకుంటా, ఎవడు వినిపించుకుంటలేడు. ఇంకా ఏమంటదంటే రేవతీదేవి రేవతీదేవి ఈ శరీరము మూగబోయిన శతతంత్రుల వీణ. ఈ శరీరము మూగబోయిన శతతంత్రుల వీణ. రమిస్తే, శమిస్తే, దమిస్తే శాంతి శాంతి శాంతి. అంటే ఈ శరీరం అనేటువంటిది మూగబోయినటువంటి శతతంత్ర వీణ. కానీ రమించాలి, శమించాలి, దమించాలి. అప్పుడు మాత్రమే శాంతి శాంతి శాంతి.
ఈ శరీరము రమించడానికి, శమించడానికి, దమించడానికి ఉపయోగపడుతుంది. కానీ నేనేమన్నా చెప్పడానికి వీలు లేకుండా పోయింది అని అంటది. ఎవరామె? రేవతి దేవి. ఇంకో కవిత. చిరుగాలి వీచిన పరిమళము సోకిన మమతల కరుణల మనిషిలా ద్రవించిన. చిరుగాలి వీచిన పరిమళము సోకిన మమతల కరుణల మనిషిలా ద్రవించిన అంటది. నెక్స్ట్, ఈ రైలు పెట్టెలో అటు నుంచి ఇటు పాకే ఆ చీమ ఎటు వెళ్తున్నట్లో. ఈ రైలు పెట్టెలో అటు నుంచి ఇటు పాకే ఆ చీమ ఎటు వెళ్తున్నట్లో. అంటే ఈ జీవితం అనేటువంటి దాంట్లో నేను ఎటు ప్రయాణిస్తున్నాను, ఎటు పోతున్నాను నాకే తెలియదు అని చెప్తా ఉంటది. ఎవరు అనంటే రేవతి దేవి. ఓకేనా? వీళ్ళు శ్రీవాద కవయిత్రులు. ఇంకా చాలా మంది ఉన్నారు. డాక్టర్ పి లక్ష్మి, రజియా బేగము, జయప్రభ, ఘంటసాల నిర్మల, ఒంటిల్లు విమల, చెల్లపల్లి స్వరూపారాణి, మల్లాది సుబ్బమ్మ, సుధా, షాజహానా, ఈశ్వరి, మందవరపు హైమావతి, కొండెపూడి నిర్మల, జాజుల గౌరి, వాణి రంగారావు, కె గీత, బి పద్మావతి, రావులపల్లి సునీత, అంజన, శ్రీరా సుభద్రాదేవి, కాత్యాయని విద్మహే, ఇట్లా అనేక మంది ఉన్నారు. అదేవిధంగా శ్రీవాద కవిత్వాన్ని రాసినటువంటి పురుషులు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా తెలుసుకుంటే అప్పుడు శ్రీవాద కవిత్వము పూర్తి అవుతుంది. ఓకేనా? రైట్. ఇది శ్రీవాద కవిత్వం. మిగతా వాళ్ళను రేపు క్లాస్లో తెలుసుకుందాం.